వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై పీఆర్సీలపై ఏపీ జేఏసీ సంచలన ప్రకటన. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు, బకాయిలు పీఆర్సీపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై బొప్పరాజు ఆగ్రహం. ముఖ్యంగా బకాయిల చెల్లింపులకే పీఆర్సీ అనడం సరికాదు, రెండూ సమాంతరంగా జరగాలి. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న పే రివిజన్ కమిషన్ పీఆర్సీ వేయకపోవడం చాలా దారుణం. వేల కోట్ల రూపాయల బకాయిల కోసం ఉద్యోగులు ఏళ్లుగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ పాలసీని అయితే అమలు చేయాలి. మచిలీపట్నం నుండి ప్రత్యేక ప్రతినిధి. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఎప్పుడు నియమిస్తారు? ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగుల సహనాన్ని పరిశీలిస్తోంది అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళన, అనిశ్చితికి గురవుతున్నారని అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో శుక్రవారం వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా అయితే విమర్శించారు. బకాయిలు చెల్లించాకే పీఆర్సీ అనడం మోసగించడమే. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ముందు ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం, ఆ తర్వాతే పీఆర్సీ గురించి ఆలోచిస్తామని అయితే చెప్పడాన్ని బొప్పరాజు తీవ్రంగా అయితే ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. అసలు ఆ బకాయిలు ఎప్పటికీ ఎవరు పూర్తి చేస్తారు? ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఈ బకాయిలు తీర్చడానికి ఇంకెంత కాలం పడుతుంది? అప్పటి వరకు పీఆర్సీ ఊసే ఎత్తకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. బకాయిల చెల్లింపు ప్రక్రియ కొనసాగిస్తూ తక్షణమే 12వ పీఆర్సీని నియమించాలి. రెండిటిని వేరు చేసి చూడటం ఉద్యోగులను మోసగించడమే అని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వాల వైఖరిపై విమర్శలు. గత ప్రభుత్వాల హామీలను గుర్తు చేస్తూ బొప్పరాజు మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు 20% మధ్యంతర భృతి ఇస్తామని చెప్పి వెంటనే అమలు చేయలేదు. ఆ తర్వాత ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 27% ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది కావస్తూ ఉంటే ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి అత్యంత కీలకమైన పీఆర్సీని నియమించకపోవడం, కమిటీని కూడా నియమించకపోవడం అత్యంత బాధాకరమని అయితే అన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గోడు పట్టించుకోవాలి. ప్రభుత్వ శాఖల్లో శాశ్వత పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని అయితే బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత లేదు. ముఖ్యంగా మెప్మా, ఎంఈపీఎంఏ అండ్ సెర్ఫ్, ఎస్సీఆర్పీ వంటి సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక సరైన హెచ్ఆర్సీ పాలసీ అమలు చేసి వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అయితే ఆయన డిమాండ్ చేశారు. ఇతర సమస్యలు, నాయకుల స్పందన. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియలో అనేక గందరగోళాలు, సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని బొప్పరాజు కోరారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ ప్రెసిడెంట్ పర్రాజు ఫణి, ప్రధాన కార్యదర్శి రామిచెట్టి వెంకట్రాజేష్, మహిళా విభాగ చైర్మన్ పి. లక్ష్మి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు అయితే పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఇంకనైనా సానుకూలంగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి అని వారు ముక్తకంఠంతో అయితే కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని అయితే వారు ఈ సందర్భంగా అయితే హెచ్చరించారు ఫ్రెండ్స్.